ఈ సమయాన్ని బట్టి దేవాదేవుని ముందు వందనాలు తెలియజేసుకుంటాను. నేను మనకి సమయం తక్కువగా ఉన్న కారణం చేత వాక్యం భాగం మనకి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడే యొక్క మాటలకి గురించి ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మహాగణంగా మీకే స్తోత్రాలు తండ్రి. ఈ లేఖనం మీద ఈ వాక్య భాగం మీద ఈ రోజు నాతోనే తిరిగి ఒక వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడబోతుంది దాన్ని మీరే మహిమపరచబడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం మనకి ఈ యొక్క నిర్గమాకాండం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క బలిపీఠం గురించి బలిపీఠం ఎక్కడ ఉంది అని మనం గమనించినట్లయితే ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదాము అవ్వ ద్వారా చేసిన పాపం చేత దేవుడు మానవునితో ఉన్న సామర్థ్యాన్ని దేవుడు మానవుడితో సంచరించే ఆ యొక్క సమయాన్ని మానవుడు కోల్పోయాడు. మానవుడు కోల్పోవటం చేత మానవుడు చేసిన పాపం చేత దేవుడు మానవుని శిక్షించడం కోసం అనేక రకాలుగా మనం ఆ ఆదికాండం నుంచి నిర్మాకాండం వరకు చూస్తూనే ఉన్నాం. అయితే నిర్మాకాండానికి వచ్చేసరికి మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మానవుడు మళ్ళా కలవాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఇక్కడికి వచ్చేసరికి ఈ నిర్మాకాండం 27వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని మోషే గారి ద్వారా దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం ఏ రకంగా ఉండాలనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనే 3 విభాగాలుగా ఈ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని దానికి సంబంధించిన కొలతలను ప్రతిదీ దేవుడు నమూనాను మోసగలిగించాడు. దేవుడు మోషేకి చూపించిన అట్టి ఆజ్ఞను బట్టి మోషే గారు ఇక్కడ బలిపీఠాలు నిర్మిస్తూ ఉన్నారు. ఈ యొక్క బలిపీఠము మనం చూసినట్లయితే ఆవరణములో ఉంది. బలిపీఠం అనగా ప్రత్యక్ష గుడారంలో మొదటి స్థానంలో ఈ యొక్క ఆవరణంలో నిర్మించబడుతున్న ఈ యొక్క బలిపీఠం గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. బలిపీఠము అంటే అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో బలిపీఠానికి ఉన్న అర్థం ఏంటంటే వధస్థానము అని జరుగుతుంది. బలిపీఠము అంటే బలి జరిగే ప్రదేశము లేదా బలి జరిగే ప్రాంతము లేదా బలి జరిగే చోటు అని అర్థం. దాన్నే బలిపీఠం అంటారు. ఆ యొక్క బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలని దేవుని యొక్క వాటి భాగం తెలియపరుస్తుంది. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో మనం చూసినట్లయితే దేవుడు ఎందుకు ఈ యొక్క ఆవరణంలో ఈ యొక్క బలిపీఠాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు అంటే దేవునికి చాలా సంకల్పం ఉంది. ఇది ఒక నమూనా. దీన్ని బట్టే ఈ యొక్క దేవుడు తన యొక్క తన యొక్క మహిమను మొత్తాన్ని తను అనుకున్న ప్రతి దాన్ని కూడా ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఛాయగా మనకి చూపించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మందిరములో నిర్మించబడుతున్న లేదా ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో నిర్మించబడుతున్న ఈ యొక్క బలిపీఠం గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఆ బలిపీఠము 5 మూరలు ఎత్తు, 5 మూరలు వెడల్పు మరియు 3 మూరలు ఎత్తు, 5 మూరలు పొడవు, 5 మూరలు వెడల్పు, 3 మూరలు ఎత్తు కలిగిన ఆ యొక్క బలిపీఠాన్ని నిర్మించమని దేవుడు మోషే గారికి తెలియజేస్తున్నారు. ఏంటి 5 మూరలు అంటే అర్థం ఏంటంటే 5 మూరలు అనగా జ్ఞానేంద్రియాలు కలిగిన మానవుడు అనగా కన్ను, ముక్కు, చెవు, నోరు, నాలుక, చర్మము ఈ రకంగా పంచ జ్ఞానేంద్రియాలు మనం ఏదైతే తెలుసుకుంటున్నామో జ్ఞానేంద్రియాలు పిలువబడుతున్నాయో మానవుడితోనూ 3 అనగా త్రిత్వము కలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిగిన త్రిత్వము కలిగిన దేవుడు కలిసే చోటు, ఆరాధించే చోటు ఈ యొక్క బలిపీఠం అని దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుని గ్రంథం ఈ రకంగా తెలియజేయడానికి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఈ యొక్క బలిపీఠాన్ని దేంతో చేస్తారు అంటే మనం ఆ యొక్క వచనాల్లో చదువుకున్న దాన్ని బట్టి తుమ్మకర్రతో చేయమని దేవుడు గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు తుమ్మకర్రతో ఎందుకు తెలియజేస్తున్నాడు, చేయమని ఎందుకు చెప్తున్నాడు అంటే తుమ్మ చెట్టు ఎక్కడ పెరుగుతుంది? తుమ్మ చెట్టు ఎక్కడ పెరుగుతుంది అంటే అరణ్య ప్రాంతంలో చెట్లలోనూ లేదా ముళ్ళలోనూ గచ్చ పొదల్లోనూ ఎందుకు పనిచేయని ప్రాంతాల్లో పెరిగే ఆ యొక్క చెట్టు ఆ యొక్క తుమ్మ చెట్టుకి తుమ్మ ముళ్ళు ఉంటాయి. తుమ్మ ముళ్ళు పెద్ద పెద్ద ముళ్ళు కలిగి ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటానికి కానీ ఆ చెట్టు నీడన పెరగడానికి కానీ ఏ వృక్షాలు కానీ ఇష్టపడు చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరూ కూడా సాహసం చేయరు. ఎందుకంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటే విపరీతమైన బాధ వస్తుంది. కాబట్టి దాని చుట్టూ ఉన్న ముళ్ళ చేత అది అసహించుకోవడం ప్రదేశం అనగా ఆ చెట్టు మిగతా చెట్లన్నింటిలో కూడా అసహించుకుంటుంది. ఎందుకంటే దానికి ఉన్న ముళ్ళను బట్టి అనగా ఈ యొక్క లోకం అనే ఈ యొక్క లోకంలో నివసిస్తున్న మానవుడు అందరి చేత ధృవీకరించబడి ఉన్న అటువంటి మానవుని దేవుడు ఎంచుకున్నాడు. తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యం. అటువంటి తుమ్మకర్రను తీసుకొని
ఆ చెట్ల యొక్క ముళ్ళను, ఆ చెట్ల యొక్క ఆ కొమ్మలను నరికి దానిని ఒక చెక్కగా చేసి ఆ చెక్కకి ఏం చేయమంటారంట, ఇత్తడి పొడిగించబడి చెప్తూ ఉన్నారు. ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. ఈ యొక్క తుమ్మకర్రతో చేయబడిన చెక్కకి ఇత్తడి ఎప్పుడైతే పొందుతారో, ఇత్తడి పొందిన తర్వాత దాన్ని ఒక రూపు వస్తుంది. చచౌకము అనగా స్క్వేర్ షేప్. ఆ స్క్వేర్ షేప్ అనగా ఒక ఆ స్క్వేర్ షేప్ లో చేయబడిన ఒక రకమైన పెట్టె, పైన మూతలేని ఒక పెట్టె లాంటిది, ఉదాహరణకు చెప్తున్నాను. ఆ యొక్క బలిపీఠాన్ని చేసి ఆ బలిపీఠాన్ని తీసుకొచ్చి ఆవరణంలో ఉంచారు. ఆవరణంలో ఉంచిన తర్వాత ఆ బలిపీఠం కింద అగ్ని మండించాలన్నమాట. అగ్ని మండించడం అంటే మనం ఏదో అగ్గిపుల్ల గీసి వెలిగించడం కాదు, కానీ దేవాతి దేవుడు మోసే గారి ద్వారా పంపించిన ఆ పై నుండి వచ్చే అగ్ని మాత్రమే దానిలో మండించాలి. ఈ యొక్క బలిపీఠం మీద ఏం జరుగుతుందండి? అగ్ని మండుతూ ఉంటున్నప్పుడు ఈ బలిపీఠం మీద ఎప్పుడైతే అగ్ని మండుతూ ఉందో, బలి పశువుని ఆ యొక్క బలిపీఠం మీద, ఆ యొక్క అగ్ని మీద పెట్టినప్పుడు ఆ బలి పశువును వధించడం జరుగుతుంది. దాన్ని బూడిద చేయడం జరుగుతుంది. మనకు అనేక రకాలుగా తెలుసు. మనకు అనేక రకాలైన అక్కడ బలులు జరుగుతున్నాయి ప్రత్యక్ష గుడారం దగ్గర. అయితే ఈ యొక్క బలిపీఠం మీద వధింపబడే ఒక పశువు ఆ బలిపీఠం మీద ఎప్పుడైతే మండించబడి అగ్ని చేత కాల్చబడుతుందో, దేవుడు దాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరిస్తున్నారు. ఒకవేళ కనుక అగ్ని మండుతూ ఉంది, అగ్ని మండుతూ ఉన్నప్పుడు దాని మీద బలి పశువు లేదు అనగా, బలిపీఠం మీద బలి పశువు లేనప్పుడు ఏమవుతుంది? అగ్ని ఆరిపోతుంది. ఎందుకనంటే బలి పశువు లేని కారణం చేత ఆ అగ్ని మండి 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 కొంతసేపు తర్వాత ఆరిపోతుంది. ఒకవేళ కనుక బలి పశువు పైనే ఉంది, సరైన కట్టెలు లేదా ఆ అగ్నిలో లేని కారణం చేత ఆ ఆ కట్టెలకు ఏర్పడిన పైన, ఆ నిప్పు పైన వచ్చే ఆ యొక్క పై పొర, ఆ యొక్క మసి లేదా దాని వల్ల ఏమైపోతుందంటే అది ఆరిపోతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తూ ఉంటారు? సరి చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు రగుల్చుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మంట ఎక్కువగా కాలటం వల్ల పైన బలిపశువు మండుతూ ఉంటుంది. దీని యొక్క అర్థం ఏంటంటే, దేవుని వాక్య భాగం తెలియపరుస్తుంది. లేవియాకాండం మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 12, 13 వచనాల్లో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆ యొక్క అగ్ని అనేది ఆరిపోకూడదంట. ఆ అగ్ని అనేది ఎప్పుడూ కూడా మండుతూనే ఉండాలి. ఎవరు దీన్ని మండిస్తారు? యాజకుడు మండిస్తారు. లేవీ క్రమం చుట్టూ వస్తున్న లేవీలు మాత్రమే దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క యాజక క్రమంలో లేవీ వంశం మాత్రమే యాజకత్వం చేయాలి. ఆ యాజకత్వం చేసే లేవీ వంశాల్లో అహరోను వంశాన్ని దేవుడు యాజకత్వం చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అహరోను వంశస్థులు మాత్రమే యొక్క యాజకత్వం చేయాలి. ఆ యాజకత్వం చేసే ఆ యొక్క పనిలో వాళ్ళు ఆ యొక్క అగ్నిని ఎప్పుడూ మండిస్తూ ఉండాలి. అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదని దేవుని గ్రంథం తెలియపరుస్తుంది. ఈ యొక్క అగ్ని ఎప్పుడు మండుతూ ఉండటం వల్ల ఈ యొక్క మంట మీద పెట్టబడిన ఆ యొక్క బలి పశువు ఆ యొక్క వధించబడుతుంది లేదా కాల్చబడుతుంది. అది దేవునికి హోమరూపం, అంటే దేవుడికి ఇష్టమైన హోమముగా స్వీకరించబడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుడు దీనిని మనకు ఛాయపరిచి పెడుతూ ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు గారి ద్వారా ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన ఈ లోకానికి అగ్నివే వచ్చుదని, ఆల్రెడీ ఇది మండించబడి ఉండాలి దేవుని గ్రంథం తెలియపరుస్తుంది. మన దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఛాయగా ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో వధించబడుతున్న ఆ యొక్క మండించబడుతున్న యొక్క అగ్ని గురించి దేవుడు అదే లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత రాబోతున్న యేసుక్రీస్తు కోసం ఛాయగా ఉంది ఇది. అయితే ఏంటి ఈ యొక్క అగ్ని బలిపీఠం దేనికి ఈ రోజు మనకు దేవుడు దేంతో మాట్లాడుతున్నాడు అంటే, ఈ రకంగా ఆ తుమ్మకర్రతో చేయబడిన అటు చెక్కని ఇత్తడితో పొదిగించి ఆ ఇత్తడిని తీసుకొచ్చి ఆ యొక్క రేకులు, ఆ యొక్క కర్రలు గాని ప్రతిదీ ఇత్తడే, కానీ లోన తుమ్మకర్ర ఉంటుంది. తుమ్మకర్ర ఎవరికన్నా కనిపిస్తూ ఉంటుందా? తుమ్మకర్ర ఎవరికి కనపడదు. బయటికి కనపడే కేవలం ఇత్తడి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. తుమ్మకర్ర దేనికి సాదృశ్యము అంటే మానవుడికి సాదృశ్యం. ఇత్తడి దేనికి సాదృశ్యము అంటే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. అనగా ఇత్తడి మాత్రమే కనబడుతుంది బయటికి, తుమ్మకర్ర కనబడట్లేదు. దేవుడు స్పష్టంగా ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు బయటికి వెళ్ళినా, నీ పనులు చేసినా, నీ నడవడికలో, నీ ప్రవర్తనలోను, నీ మాటలను, ప్రతి దానిలోనూ దేవుడు నువ్వు ప్రతిబింబించాలి. దేవుడు నిన్ను అందుకోసమే దేవుడు ఈ లోకానికి పంపించాడు. కేవలము దేవుడిని మహిమపరచడం కోసమే దేవుడు ఈ లోకానికి పంపించాడు. దేవుడు మహిమపరచడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం వివిధ రీతులుగా నేను వాడుకుంటున్నాడు. ఒకరు టీచర్ గాను, ఒకరు ఎల్ఐసి ఉద్యోగులు గాను, ఒక బ్యాంకులు గాను, ఒక పోలీస్ ఆఫీసర్ గాను, రకరకాలైన వృత్తుల్లో దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ నువ్వు దేవునికి మహిమకరంగా ఉండాలని, నువ్వు పనిచేసే చోట దేవుడికి మహిమకరంగా ఉండాలని, నీ యొక్క మాటల చేత దేవుడిని మహిమపరచబడాలని, నువ్వు గణపరచబడాలని కాదు. అక్కడ ఎక్కడా కూడా ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో ఉన్న బలిపీఠం మీద ఉన్న తుమ్మకర్ర ఎక్కడ కూడా మనకు కనపడదు. కేవలం ఇతడే కనపడుతుంది.
అనగా నీ ద్వారా దేవుడు మహిమపరచాలనుకుంటున్నాడు. నువ్వు చేసే ఉద్యోగం ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. నువ్వు చేసే నడవడిక ద్వారా, నీ మాటల ద్వారా, నీ చేతుల ద్వారా దేవుడు మాత్రమే మహిమపరచాలనుకుంటున్నాడు. కాదు నేను మహిమపరచాలనుకుంటే, ఒకవేళ అక్కడ ఇచ్చడి లేకపోతే బలిపీఠం ఏమైపోతుంది? బలిపీఠం అనేది ఏమైపోతుంది? ఒకవేళ మనం ఆలోచించినట్లయితే ఇత్తడి లేకుండా తుమ్మకరతో చేయబడిన ఒక బలిపీఠం, చెక్క బలిపీఠం ఉందనుకుందాం. అక్కడ ఏమవుతుంది? కాలిపోతుంది. కాలిపోతుంది అంటే అసలు బలిపీఠం ఉండదు. ఎందుకంటే చెక్కద కాలిపోయి ఆ తుమ్మకర్ర కూడా కాలిపోయి బలిపీఠం అనేది ఉండదు. అందుకనే దేవుడు దానికి తొడిగించాడు. ఆ ఇత్తడి అనే బలిపీఠం తొడిగించాడు. కారణం ఏంటో తెలుసా? పాపంలో పుట్టిన మనం, పాపంలో జీవిస్తున్న మనం, పాపంలోనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి పాపిగా ఉన్నాం మనము. దేవుని మహిమపరచాలంటే ఈ పాప శరీరంతో దేవుని మహిమపరచబడలేము. దేవుని మహిమపరచము. ఎందుకంటే పాపాన్ని దేవుడు సహించడు. కాబట్టి ఈ యొక్క పాపానికి దేవుడు తిరుగుతూ ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు గారు తన కాచిన రక్తం చేత నిన్ను నన్ను కప్పుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను వాడుకోవడం కోసం ముందుగా మనం ఆయనలో కడగబడి ఆయనలో జీవించినట్లయితే ఆయన వాడుకుంటాడు. ప్రత్యక్ష గుడారంలో, ఆవరణంలో ఈ రకంగా చేయబడిన ఈ యొక్క బలిపీఠానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క తుమ్మకర్ర ఇత్తడి మళ్ళీ ఎక్కడ కనబడుతుంది? మనకి అతి పరిశుద్ధ స్థలంలో కనబడుతుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసము దేంతో చేయబడిందో తెలుసా? సేమ్ తుమ్మకర్రతోనే దాన్ని కూడా ఇద్దరు ఒదిగించారు. అంటే నువ్వు దేవుని దగ్గర ఏ రకంగా ప్రార్థన చేస్తున్నావు, దేవుని ఏ రకంగా మహిమపరుస్తూ ఉన్నావు, దేవునికి ఏ రకంగా నువ్వు అర్పణలు అర్పిస్తూ ఉన్నావు, దాన్ని సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని నిన్ను రగిల్చినప్పుడు నీలో ఉన్న ఆత్మ మంట చేత నువ్వు దేవుని చేత రగిల్చుకున్నప్పుడు అనేక ఆత్మను రక్షించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను వాడుకుని దేవుడు తన మందసంలోకి తీసుకెళ్తాడు. ఆ యొక్క మందసం కూడా తుమ్మకర్రతో చేయబడిందే. చుట్టూ రేకు పొదిగిస్తారు, ఇతర రేకు. పరిశుద్ధాత్మ ఆ ప్రత్యక్ష గుడారంలోనికి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి చేసే అట్టి ఆ ప్రాయశ్చిత్తం యాగంలో దేవుడు ముఖాముఖిగా కలుస్తున్న దేవుడు తెలియపరుస్తుంది. నీవు నేను అర్హత సాధించాలంటే, నీవు నేను ఈ లోకంలోకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఒక్కటే. నీవు నేను పుట్టించబడటానికి ఒక్కటే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు, ఆయన మనం పరచాలని. కేవలం దేవుడు నువ్వు సంపాదించే డబ్బుల ద్వారా దేవుడికి ఘనత రాదు. నువ్వు సంపాదించే పేరు ప్రఖ్యాతుల ద్వారా దేవుడికి ఘనత రాదు. మరి దేవుడికి దేని ద్వారా ఘనత వస్తుంది? నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నా, నీకు నాకు ఏ పొజిషన్ ఉన్నా, ఆ పొజిషన్ నుంచి మనం దేవుని ఏ రకంగా మహిమపరుస్తూ ఉన్నాం, నీ ద్వారా దేవుడు ఏ రకంగా మహిమపరచబడుతున్నాడు అనే విషయం చేత మాత్రమే దేవుడికి ఘనత వస్తుంది. అందుకనే కోల్పోయిన కెరూబు యొక్క మహిమను దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కెరూబు ఎవరో తెలుసా? కోల్పోయిన కెరూబు ఎవరో తెలుసా? మనందరికీ తెలుసు, లూసిఫర్. ఆయన ఎక్కడ ఒక దేవదూత దేవుని యొక్క సన్నిధిలో గానం చేస్తున్న ఒక గేయకారుడు. ఆ యొక్క కెరూబు ఏమైపోయాడు? గర్వం చేత కొట్టివేయబడి కిందకి గెంటి వేయబడ్డాడు. కెరూబు స్థానాన్ని దేవుడు మానవుడిగా ఉన్న నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ యొక్క కెరూబు స్థానం అంటే దేవదూత స్థానం. ఆ కెరూబు నువ్వే, ఆ కెరూబు నేనే. ఆ కిరుగులాగా దేవుడు చేయటం కోసమే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క బలిపీఠం ద్వారా దేవుడు మనతో మాట్లాడే విషయం ఏమిటంటే, దేవుడు నీ ద్వారా మహిమపరచాలనుకుంటున్నాడు. దేవుడు నా ద్వారా మహిమపరచబడాలనుకుంటున్నాడు. అయితే దేవుని నీవు నేను మహిమపరచబడాలంటే మనకి ఒక తొడుగు కావాలి. అదే ఇత్తడి. అనగా దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో, అనగా ఆ అగ్ని పరిశుద్ధాత్ముడికి సాదృశ్యము, ఇత్తడి యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యము. అలాగే ఆ యొక్క తుమ్మకర్ర మానవుడికి సాదృశ్యము. తుమ్మకర్రగా చేయబడిన మానవుడు ఇత్తడి అనే దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు గారికి కప్పబడి కేవలము యేసుక్రీస్తు ప్రభు గారిని మాత్రమే మనం ప్రతిబింబించినట్లయితే పరిశుద్ధాత్మ అగ్ని దిగి మనకు వస్తుంది. ఎప్పుడైతే దేవునిలో నీకు నేను ఉదయకాల ప్రార్థనలోను, సహవాసంలోను, బైబిల్ చదవటంలోను, ధ్యానించటంలోను తెగక మనం దేవుడితో గడిపే సమయాన్ని బట్టి దేవుడు మనకి తోడుగా ఉంటాడు. తన యొక్క ఆత్మను పరిశుద్ధాత్మను దింపుతాడు. పరిశుద్ధాత్మ నిండుకుపోయిన వారే మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఎంతమందిని రక్షించారు. నీవు నేను దేవుడికి ఆజ్ఞ ఉండాలనుకుంటున్నాడు. నీ ద్వారా కూడా దేవుడు అనేక మందిని రక్షించాలనుకుంటున్నాడు. నువ్వు చేసే ఉద్యోగం ద్వారా, నువ్వు చేసే ప్రాంతంలోను, నువ్వు చేసే కుటుంబంలోను, నువ్వు వెళ్ళే ఫంక్షన్స్ లోను నువ్వు దేవునికి మాదిరికరంగా ఉంటున్నావా? నేను దేవునికి మాదిరికరంగా ఉంటున్నాను. ఎవరికి వారు ప్రశ్నించుకున్నట్లయితే దేవుడు ఈ రోజు మనతో ఈ బలిపీఠం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోకూడదు అనగా నీలో ఉన్న ప్రార్థన, నీలో ఉన్న వాక్య ధ్యానము, నీలో ఉన్న సహవాసము, నీలో ఉన్న ఎడతెగక ఇతరుల కోసం ప్రార్థించే మనసు ఏవి తగ్గిపోకూడదు. ఈ బలిపీఠం మీద ఉన్న అగ్ని చేత ఎప్పుడూ మండించబడుతూ ఉండాలి. ఈ అగ్నితే మండించబడుతూ ఉన్నప్పుడు బలి పశువు కాల్చబడుతూ ఉంటుంది.
బలి పశువు కాల్చబడుతూ ఉన్నప్పుడు అది బూడిదవుతూ ఉంటుంది. దేవునిలో నీవు నేను ప్రార్థనలోను, దేవునిలో నేను వాక్య భాగంలోను ధ్యానంలోను ఉన్నట్లయితే నీలో ఉన్న కోరికలు, నీలో ఉన్న ఆశలు, నీలో ఉన్న లోక ఆశలు అన్ని కూడా కాల్చబడతాయి, అన్ని కూడా పోగొట్టబడతాయి. నీకు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వచ్చినా, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కాల్చబడ్డావు, నీకు వాటి మీద విరక్తి చేసింది కాబట్టి, దేవుని చేత నువ్వు నింపబడ్డావు కాబట్టి నీకు వాటి మీద ఆశ ఉండదు. కాబట్టి నువ్వు ఉంటున్న జీవితం మీద, నీకు జీవితానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఏముంటుందంటే వైరాగ్యం వచ్చేస్తుంది. కేవలము దేవుని పట్ల మాత్రమే, దేవుడిని ఏ రకంగా మహిమపరచాలనే దాని మీద మాత్రమే మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. దేవుడు అట్టి విధంగా ఆజ్ఞలో నీలో నాలో ఉన్న పాపకు సంబంధించిన, లోకకు సంబంధించిన అట్టి ఆలోచనలు కాల్చాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఆయన అగ్ని రగులుతారనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ రగులుకొనుకున్నట్లయితే మనం చూసాం స్టెఫెను ఆ యొక్క ఎంత బలంగా దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాడు, ఎంత మందిని రక్షించాడో మనం చూసాం. పరిశుద్ధాత్మ రగులుకున్న అపోస్తులు అందరూ కూడా ఏ రకమైన సేవ చేశాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ రోజు నీతో నాతో స్పష్టంగా మాట్లాడే ఉద్దేశం ఒకటే. ఆయన బలిపీఠం ద్వారా ఈ రోజు మాట్లాడేది ఏంటంటే, నిన్ను లేదా నన్ను దేవుడు మహిమపరచాలనుకుంటున్నాడు. మన మహిమపరచడం కాదు కానీ మన ద్వారా తాను మహిమపరచాలనుకుంటున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశం ఎరిగి ఆయనతో మహిమపరచడం కోసం, దేవుడి కోసం ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలించును గాక. ఆమేన్.